చాలాసార్లు మా అమ్మ నన్ను అడిగింది, నీకు ఎలాంటి అబ్బాయి కావాలని. అమ్మకి చెప్పలేకపోయాను ఇలా కావాలని. మొదటిసారి నిన్ను చూసిన క్షణం నాకు అర్థమైంది నా వాడు ఎలా ఉండాలో. మీ భాషలో అందం అంటే శరీరానికి సంబంధించింది, కానీ అందం అంటే నేను చెప్పనా? నాలో దాగి ఉన్న పసిపిల్లని నీ మనసు చూసినప్పుడు తెలిసింది. నాన్న లాంటి మరో రూపాన్ని కలిశానని. నా అల్లరిని ఓపికగా భరిస్తున్నప్పుడు అనిపించింది భూమికి ఉన్నంత సహనాన్ని మనిషిలా చూశానని. నా కోసం అడగకుండానే అన్నీ చేస్తుంటే కనిపించింది అమ్మలాంటి ప్రేమని మరొకసారి పొందానని. నలుగురిలో 4 గోడల మధ్యలో ఒకేలా ఉన్నప్పుడు తెలిసింది నా బంధం నటన కాదని. నా వైపు ఓరగా చూసే కళ్ళలో కోపం చూసినప్పుడు తెలిసింది కొన్ని వేల కళ్ళ నుంచి నన్ను కాపాడతావని. చెయ్యి పట్టి నాతో అడుగులు నడిచినప్పుడు తెలిసింది ఇకపై నేను ఒంటరి ప్రయాణం చేయబోనని. అలసిన దేహాన్ని నీ భుజస్కంధాలు మోస్తుంటే బోధపడింది నా తలరాత భారాన్ని మొయ్యగలవని. నాతో కలిసి ఏదైనా సాధించగలననే ధైర్యాన్ని చూస్తే తెలిసింది నా అంతర్గత శక్తివి నువ్వేనని. నా సంతోషం కోసం నువ్వు పడే తపన చూస్తే తెలిసింది నాకు దొరికిన నిజమైన కోటీశ్వరుడివి నువ్వేనని. నా పాదాలు తాకి క్షమాపణ అడిగినప్పుడు తెలిసింది నా జీవితానికి గమ్యానివి నువ్వేనని. ఈ ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా తెలిసింది నేను నమ్మిన నా దేవుడివి నువ్వేనని. చితిలో కూడా నా చెయ్యిని వీడినప్పుడు అర్థమైంది దేహాలు రెండైనా ప్రాణం ఒక్కటేనని, అది నీదేనని. నువ్వు లేని జీవితం శిలలా మారిన దేహం, మూడుబారిన వృక్షం, ఎండిపోయిన తటాకం, కనుమరుగైన ఆకాశం.